ఒక్కటంటే ఒక్క చోట కూడా. లేదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి 40 ఏళ్ల ఇండస్ట్రీ, అలాగే ఓ 15-20 ఏళ్ల ఆవేశం స్టారు, లేదా రెడ్ బుక్ స్టారు, వీళ్ళందరూ కలిసి, వీళ్ళ ముగ్గురు కలిసి, లేదా వీళ్ళందరూ మాకు మా అందరికీ పెద్ద బాస్ అని చెప్పుకుంటున్న మోడీ గారు కానీ, వీళ్ళందరూ కలిసి రాష్ట్రానికి ఏమన్నా ఓడబడిచింది అంటే ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలంలో ఈ జిల్లాకి ఇది పొడిచామని చెప్పని ఎక్కడ ఒక్కళ్ళు కూడా గర్వంగా చెప్పుకున్నటువంటి సంఘటన లేదు. అంటే రాష్ట్రానికి చేయలేదు, లేదా ఏ ఊరికి చేయలేదు, ప్రజలకి చేయలేదు. ఇక ఆయన ఈ ఎమ్మెల్యేల బాధలు చెప్పుకుంటా ఏ మొహం పెట్టుకుని మేము జనాల్లోకి వెళ్ళాలి? పనులు అడుగుతున్నారు, పనులు చేయడానికి డబ్బులు ఎవరు, నిధులు ఎవరు? సిగ్గేస్తుంది. మీరు కనుక ఇక డబ్బులు ఇవ్వం, మీకు నిధులు ఇవ్వము అని కనుక చెప్పేసేయండి. మీరు మాకు ఓటేసి దగాపడ్డారు, మీరు నన్ను మన్నించండి అని చెప్పి మేము ఓళ్ళెంపటి తిరుగుతాం జనాల దగ్గరికి అని చెప్పని, ఇదే ఏకైక మార్గం అని చెప్పని సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళ పార్టీల మినీ మహానాడుల్లో ఆక్రోశించారంటే ఈ ప్రభుత్వం విఫలమైనట్ట? వీళ్ళు రేపు కడపలో 27, 28, 29 తారీఖుల్లో జరిగేటువంటి అది మహానాడా, లేదా నేను చెప్పినట్టు దగానాడా? అలాగే ఇంకొక జిల్లాలో పదవులన్నీ ఒక పార్టీ వాళ్ళకే పోతున్నాయి. గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు మనతో కలిసి వస్తే ఎలా అయితే మనం వాటి పీక పిసికి చంపేశామో, రాబోయే రోజుల్లో ఇదే తంతు కొనసాగితే తెలుగుదేశం పార్టీ కూడా నో కమ్యూనిస్ట్ పార్టీలాగానే నూకలు చెల్లిపోతాయని చెప్పని సాక్షాత్తు ఆ పార్టీ శాసనసభ్యులే మినీ మహానాడులో వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళగక్కున్న పరిస్థితి ఒక జిల్లా చూసాం. మరొక జిల్లాలో ఇంతకన్నా దిక్కుమాలిన తనం ఉండదు. మినీ మహానాడు ఎవరైతే జరపాలో దానికి అధ్యక్షత వహించి దాన్ని నడపాల్సిన అధ్యక్షుడే ఆ సభకు డుమ్మా కొట్టాడని చెప్పని ఒక సీనియర్ కార్యకర్త లబో దిబోమని గుండెలు బాదుకునే పరిస్థితి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వేరు, గతంలో తెలుగుదేశం పార్టీ వేరు. ఇవాళ దిక్కుమాలినతనానికి మారుపేరుగా మారిన తెలుగుదేశం పార్టీ అని చెప్పని ఆ జిల్లాలో ఆ కార్యకర్త ఏడుపులు, పెడబొబ్బలు. శకునం చెప్పే, అందరికీ శకునం చెప్పే బల్లికి ఏదో జరిగిందంట. అట్టాగే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కాడి నుంచి పార్టీ పెట్టాను, నేను పార్టీలో ఉన్నాను, పుట్టానని చెప్పేటువంటి ఆయనకి కనీసం